పొద్దుగాల నువ్వు చూసుకో, పొద్దుముక్క నీ నడుచుకుంటా. ఆన ఎండ పోటీలు పెట్టుకున్నట్టే ఉన్నది మన తాన. మొన్నటిదాకా గిట్లనే ఉండే మరి. పొద్దంతా ఎండకాక పొద్దుముక్తే ఆనదంచుడు, నడిమిట్లా ఆనలు రెస్ట్ తీసుకుంటే సూరన్న ఇంకింత వెంచిండు సురుకులు. రోను కార్తెలా రోలు వల్గా ఎండలు కొడుతున్నాయి మరి. ఇక మీది బాజుకు ఇంత డబల్ ఉన్నది. మొదలు ఎండల కథ చూసి ఆకర్లా సల్లటి ముచ్చట చెప్పుకుందాం. కుంపటి మీద కూసున్నట్టే ఉన్నది ఢిల్లీలా. 53 డిగ్రీల ఎండంటే చిన్న ముచ్చట్న. దేశంలా ఇంతెండ ఇంకేడ కొట్టలేదట మరి. ఏడారి రాష్ట్రం రాజస్థాన్ కెళ్లి గర్మిగాలులు దోలుడుతోటి ఢిల్లీ కుతకుత ఉడుకుతున్నది. 45 డిగ్రీలు దాటితేనే ఆయల్ పాయల్ అవుతున్నాం మనం. ఇక ఢిల్లీలో ఎట్లుండాలే? మొఖానికి దస్తులు, నెత్తి మీద తువాలు కప్పుకొని తిరుగుతున్నారు. రోడ్ల మీద వాటర్ గన్నులతోటి పిచికారి చేస్తున్నారు సల్లవరస్తందుకు. ఇక ఇంట్లుంటే పొద్దంతా కూలర్లు, ఏసీలు నడవాల్సిందే. కరెంటు వాడకంలో సుతా కొత్త రికార్డు కొట్టిండ్రు. గీతీర్ల ఎండలు కొడుతుంటే షెర్లు, కుంటలు, బోర్లు ఎండిపోయి నీళ్లకు శితం తిప్పలైతుంది. హగ చూడుర్రి, ట్యాంకర్లు వస్తే ఎట్లా ఎగబడుతున్నారో. బిందె నీళ్లు దొరికితే మా భాగ్యం మరి. పరిస్థితి గిట్లుండే వరకు నీళ్లు వేస్ట్ చేయకుండా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టిండ్రు. కార్లు, బండ్లు గడిగినరా అంటే 2000 దండగా కట్టాల్సిందే. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో సుతా గిసొంటి పరిస్థితే ఉన్నది. ఉత్తర భారతం ఉడుకుతుంటే దక్షిణ భారతం జరంత చల్లబడ్డది. ఆనతెప్పలు మోసుకొచ్చే నైరుతి ఋతుపవనాలు కేరళం దాకినాయి. ఆడాడ శినుకులు రాలుతుంటే కొన్ని ఏరియాల్లో గట్టిగానే దంచుతున్నాయి. మణిపూర్, అస్సాంలా వరదలు వారుతున్నాయి. ఇంకో 4 రోజులైతే తెలంగాణకు ఆన మబ్బులు వస్తాయట. రేపటికెళ్లి మనతాన సుత ఆనలు అందుకుంటాయని 29 జిల్లాలకు ఎల్లో అలర్ట్ పెట్టిండ్రు వాతావరణ శాఖోళ్ళు. దక్షిణంలా దంచుడు చాలైంది కాబట్టి 4 రోజులైతే ఉత్తరం సుత చల్లబడుతుండొచ్చు. రేపు అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఇల్లటి నుంచి కొద్దిగా క్రమేపీన ఋతుపవనాలతో పాటుగా మనకి విండ్ ప్యాటర్న్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి అక్కడక్కడ మనకి వర్షపాత సూచనలు కనిపిస్తున్నాయి.